హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ప్రసాదం గోధుమ పిండితో హెల్దీగా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కుక్కర్లోకి గ్లాస్ శనగపప్పును తీసుకుని వాష్ చేసుకుని 2 గ్లాసుల వాటర్ని పోసుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈలోపు గ్లాస్ గోధుమ పిండిని తీసుకుని చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం పలుచగా ఉండాలి పిండి. ఇప్పుడు టేబుల్ స్పూన్ నెయ్యిని, టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని 1 గంట సేపు నానబెట్టుకోండి. పప్పుని ఇలా మెదుపుకుని 1.5 గ్లాస్ బెల్లం తురుముని, 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకుని దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు రౌండ్ బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. గంట తర్వాత పిండిని ఒకసారి కలుపుకుని కొంచెం పిండిని తీసుకుని బటర్ పేపర్ మీద ఇలా చేసుకుని ఉండని పెట్టి పిండితో కవర్ చేసి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని మరో వైపుకి తిప్పుకుని పైన ఇంకో బటర్ పేపర్ వేసి ఇలా రౌండ్ గా ప్రెస్ చేస్తూ ఈవెన్ గా చేసుకోండి. చూడండి ఎంత పలుచగా వచ్చిందో. ఇప్పుడు వేడి పెనం మీద వేసుకుని నెయ్యిని యాడ్ చేసుకుంటూ 2 వైపులా కాల్చుకుంటే మన గోధుమ పిండి బొబ్బట్లు రెడీ అయినట్టే. చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో.